వినో, నీ జీవితంలో దేవుడు ఉద్దేశించిన ఆలోచనలు, ఉద్దేశించిన తలంపులు ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఆ నెరవేర్చే సమయం వచ్చినప్పుడు సైతాను మౌనంగా ఉండడు. శతవిధాల దేవుడు నీకు ఇచ్చే దీవెనలు నువ్వు పొందుకోకుండా చేస్తాడు. అలా చేసినప్పుడు నువ్వు ప్రార్థనతోనే, విశ్వాసంతోనే దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి. రెండో, ఒకవేళ నువ్వు పొందుకునే ఆశీర్వాదాన్ని ఆటంకపరిచి ఆపలేకపోతే, నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత దాన్ని అనుభవించకుండా సైతాను చేస్తాడు. బతికున్నంత కాలం దేవుడు లేకుండా, ఆయన సన్నిధి లేకుండా నువ్వు నేను మన్నజాలడము సాధ్యము కాదు. కాబట్టి సంగమా, ఏ రోజు దేవునికి దూరం కాకండి. ఏ వారము ఈ వాక్యానికి దూరం కాకండి. దేవుని సన్నిధికి, ప్రార్థనకు, ఆత్మీయతకు ఏమాత్రము దూరం కాకండి. ఎందుకని? మనం ఆయన చేతుల్లో ఉన్నప్పుడే దీవించబడతాం. ఆయన చేతుల ద్వారా